ఈరోజు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మొదలైంది. గవర్నర్ గారి ప్రసంగం కూడా ముగిసింది. నేను ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి, అతని పార్టీలో ఉన్న మిగతా వారికి, అట్లాగే ఔత్సాహిక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, కాసు కూర్చున్న ఈ రాష్ట్రంలో గుంటనక్కలాగా కాసు కూర్చున్న బీజేపీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను ఏంటంటే, సభను నడిపించుకోవాల్సిన బాధ్యత సభానాయకుంది. సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు. సభను సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత సభాధిపతి. ఇది మౌలికమైన నియమాలవి. ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం ఉందనే విషయాన్ని కూడా గుర్తించడానికి నిరాకరించే మీ యొక్క మానసిక దౌర్బల్యాన్ని చూసి నేను బాధపడతా ఉన్నాను. ఇంకా అసెంబ్లీలో మీరే చప్పట్లు కొట్టుకోవచ్చు, మీ డబ్బా మీరే కొట్టుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా పొగుడుకోవచ్చు. ఇప్పుడిప్పుడు రాజకీయాలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఆఖరికి ఇష్టప్రకారం మాట్లాడి అంతా బాగుందని చప్పట్లు కొట్టుకోవచ్చు. ప్రజల గురించి మాట్లాడడానికి మీ దగ్గర నుంచి ఎవరు కూడా ఉండే అవకాశం లేదు. నేను అధికార ఎన్డీఏ కూటమి శాసనసభ్యులను ఒకటి కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 15 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ పరంగా పెట్టి టెరిషరీ కేర్ని గ్రామీణ ప్రాంతాలకు అందజేయడంతో పాటుగా ఎక్కువ మంది డాక్టర్లని, పేదవాళ్ళని డబ్బులతో ప్రమేయం లేకుండా గవర్నమెంట్ చదువు చదివించి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్దామని కలగంటే, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే పీపీపీ మోడీ కింద నేను వీటిని మెయింటైన్ చేస్తా అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నానని చెప్పాడు. ఆల్రెడీ సర్క్యులర్గా వచ్చింది. ఆల్రెడీ రెడీగా ఉన్న పులివెందుల, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న మెడికల్ కళాశాలలని సీట్లు నాకు వద్దని రాసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీ ముందున్నాడు. ఈ శాసనసభ సమావేశాల్లో మీరు మీ శాసనసభ నాయకుడిని, అటు మీ ముఖ్యమంత్రిని నిలదీసి ప్రజల పక్షాన అడగమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు గవర్నర్ గారిని చూసి చాలా అయింది. నాకు గవర్నర్ గారిని చూసి తగిన గౌరవంతోనే మాట్లాడుతూ ఉన్నా. పాపం ఆయన గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గవర్నర్ ఉపన్యాసాన్ని మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఆడ మాట్లాడిన ప్రతి మాట, ప్రతి కామా, ప్రతి పోలీస్ స్టాప్ కూడా దానికి మంత్రి క్యాబినెట్ యొక్క ఆమోదం ఉంటున్న విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా, ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా మీరు దాదాపు 7 లక్షల ఇల్లు 5 లక్షలు కుదించుకొని 5 లక్షలు కట్టే టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పారే. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరు మీద ఉన్న లక్షలాది ఇల్లు నిర్మించి ఎప్పుడు ఇస్తారో చెప్పుంటే బాగుండేది. ఆ ఇల్లు మీవి కాదు చంద్రబాబు నాయుడు గారు, లేక గవర్నర్ గారు మీ చేత అబద్ధం చెప్పించారు. అవి గతంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మిర్చికి కూడా ఎంత గొడవ జరుగుతుంది. అంత భయం లేకుండా, ప్రజలంటే భయం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మిర్చి ఇంటర్వెన్షన్ మీ దగ్గర నుంచి ఏముంది? ఒక 2 రూపాయలు చేసే లెఫ్ట్ హెడ్ పైన ఉత్తరం రాశారు మీరు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీస ధర ప్రకటించిన వాటికే కాకుండా చివరికి బూడిద గుమ్మడికాయలకు కూడా, టమేటా కూడా కొని మార్కెట్లో లేకపోతే ఆ సెంటర్కి పోతే గవర్నమెంటే వాటిని కొని తీసుకున్న పరిస్థితి మీ దగ్గర నుంచి ఎక్కడుంది? మీ దగ్గర నుంచి కేసులు వచ్చాయంతే, వైసీపీ కార్యకర్తలపైన, అక్కడ సాధారణ ప్రజానీకం పైన. మీరు వైద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా ముచ్చటేసింది. నిజంగా కింద ఏమైనా డబ్బుల గురించి మాట్లాడతాడేమో అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒక దురాలోచన ఉంది. దాన్ని గమనించమని కోరుతా ఉన్న ప్రజానీకాన్ని, అంటే గవర్నర్ గారిని కూడా. ఇప్పటికే ఆరోగ్యశ్రీని లేకుండా చేసే ఆలోచన, దాన్ని ఇన్సూరెన్స్కి ఇస్తాను, నేను బీమాకు అప్పగిస్తాను, 2 జోన్లుగా మారుస్తా అని చెప్పే మాట.
పూర్తి స్థాయిలో ప్రభుత్వం కంట్రోల్లో ఉంటేనే దాని ఇంప్లిమెంటేషన్లో అనేకమైన సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంకా దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే జరగబోయేది ప్రైవేటు విద్యలాగే ఉంటుందని చెప్పాలనుకుంటున్నా నేను. మీకు ప్రజలంటే ప్రేమ లేదు. నూతన ఆర్థిక విధానమో ఏదో మాట్లాడారు మీరు. నాకు నవ్వు వస్తుంది. మీ యొక్క నూతన ఆర్థిక విధానం రాష్ట్రాంది ఏదో కేంద్రాంది ఏదో ప్రకటించండి. కేంద్రం ప్రకటించింది, మీ దగ్గర ఏందీ లేదు. మీకున్న కోరిక ఒక్కటే, ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచడం, ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేయడం, ఆ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళతో కలిసి మీరు ప్రయాణించడం అనే విషయం తప్ప మీ ముఖ్యమంత్రి గారికి ఇంకోటి తెలియదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఈరోజు అత్యంత ప్రమాదంలో ఉన్న రంగాలు రెండు, అది విద్యా, వైద్యం. ప్రజలు గమనించాలి. ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎంత అసలుకి ఏమాత్రం లేకుండా మాట్లాడుతూ శ్రమ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు రేట్లు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు, రేట్లు పెంచాం, సమీక్షిస్తాం. కేవలం ట్రూప్ ఛార్జెస్ పైన 15,000 కోట్ల రూపాయలని ఎత్తుకుపోయారు మన జోబుల్లో నుంచి. గవర్నర్ గారు గుర్తుపెట్టుకోలేదు, గొప్ప విషయంగా చెప్పుకోవడానికి వీల్లేదు. సెకీ గురించి మాట్లాడారు. అందరు విద్యుత్ రంగ నిపుణులు ఆ తిరుపతిలో ఉన్న ఆఫీస్ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇంతకంటే గొప్ప పథకం లేదు, ఇంత అగ్రిమెంట్ లేదు, 1,18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మిగులుతుందని చెప్పారు. మీ కంటికి కనపడదు. పైగా నిన్న మనం కొత్త రాగం చూస్తూ ఉన్నాం. గవర్నర్ గారు, మీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆ డిమాండ్ టైంలో మేము రేట్లు పెంచి తగ్గించుకుంటామని చెప్తా ఉన్నారు. ఇంతవరకు హైటెన్షన్ కరెంట్కే అది ఉండేది. కానీ మీ యొక్క అతి గొప్ప పరిపాలనలో చివరికి గృహావసరాలకు కూడా లేక లో టెన్షన్లో వాడే కరెంటు కూడా ఆ పీక్ అవర్స్లో సపరేట్ రేటు పెడతామని చెప్పే మాట వస్తూ ఉంటే మాట్లాడిన ముఖ్యమంత్రి గారు విషయం గమనించాలి. ఇంకో మాట చెప్పాల్సింది దాంట్లో గవర్నర్ గారు, మా ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద పట్టు లేదు, మా ముఖ్యమంత్రి మాట ఎవరు వినడానికి సిద్ధంగా లేరని కూడా మీరు చెప్పి ఉండాల్సింది గవర్నర్ గారు. ఎందుకంటే గ్రూప్ 2 నిరుద్యోగుల సమస్య మొన్న చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాస్తారా ఏపీపీఎస్సికి, దీన్ని వాయిదా వేయండి అని. చైర్మన్ గారు వీలు కాదని చెప్తారా? వినడానికి అసలుకి బండిని ఎడ్లు లాగుతున్నాయా లేక ఎడ్లని బండి లాగుతోందో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ ఏ విషయమైనా సరే శాంతి భద్రతలు నేను చెప్తా ఉన్నా. మరొకసారి చక్కటి మాట, గతంలో ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా తెలుసు, మీరు ఒకానొక సందర్భంలో వాపోయారు. ఈ మధ్య కాలంలోనే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, పగ ప్రతీకారకు తావులేదు, ప్రజల యొక్క సంక్షేమం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని. అదే మాట తిరిగి మీకు చెప్తా ఉన్నాం. మేము ఈ రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పగ ప్రతీకారాలు లేవని మీరు అనుకుంటే మా జిల్లాకు రమ్మని చెప్తా ఉన్నా నేను. ఒకసారి రండి జిల్లాకు, అనంతపురం జిల్లాకు, దగ్గరుండి చేయి పట్టుకొని చూపిస్తాం. దాన్ని ఏమంటారో మీరే పేరు పెట్టుకోండి. మీరే పలుమార్లు చెప్పారు. ఈ రోజున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం మీ పాలనలో ఉన్న సమాజంలో ఉన్న అరాచకం తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ భయపడుతున్నారు, రావడం మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నారు, మీ యొక్క శాంతి భద్రతల విధానాన్ని చూసి భయపడతా ఉన్నారు. కనుక మీరు చెప్పిన మంచి మాటని మీ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయమని పెద్దలు మీరు వయసులో నేను కోరుతా ఉన్నా. అట్లా మీ వాళ్ళకి నేర్పించండి. మీరు మర్చిపోయినట్లున్నారు. ఆఖరికి అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తామనే విషయాన్ని మాట్లాడిన అచ్చెన్నాయుడిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. అట్లాగే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. ఆయన వచ్చి నీకు నమస్తే పెడితే చూసి ఆనందపడాలనుకున్నాడు. అధ్యక్ష అని పిలిస్తే సంతోషపడతా అంటే అచ్చెన్నాయుడు గారు పాపం. అది ఇంకా నాకు గుర్తుకొస్తా ఉంది. ఇటువంటి దురుద్దేశాలతో దుర్మార్గమైన ఆలోచనలతో మీరు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది. అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. మీరు మా జిల్లా వరకు మాట్లాడుతూ ఉన్నాం. మా జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారికి ఉన్నాడు మిత్రుడు. నేను నమ్ముతా ఉన్నా కేశవ్కి అంత ఇంత జిల్లా పట్ల ప్రేమ ఉంటుందని. హంద్రిని వాడు వెడల్పు చేసి
చెరువుకు నీళ్ళు అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా. హంద్రీని వాళ్ళు ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నాకు బాగా గుర్తుంది. దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే అన్ని నీళ్ళు వస్తాయి అని. మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు 5 టీఎంసీల తాగునీటి పథకం కింద హంద్రీనివాను 2 చోట్ల ఉరవకొండలో ఒక్కసారి, ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు. బాబు గారు గుర్తెచ్చుకొని మీరు ఆఖరికి దాన్ని 50 టీఎంసీలు చేసాము. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ వెంకటరామరెడ్డి గారు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి జిల్లా గురించి ఆలోచించారు. ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుని ఒప్పించి హంద్రీనీవా వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా నిధుల్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాం. అనేకసార్లు అడుగుతూ ఉన్నాం, హెచ్ఎల్సి ఆధునీకరణ చేయండి అని. మా సమయంలో మేము చెప్పాం 300 కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం. కనుక ఇప్పుడు పెరిగిన ఎస్టిమేట్లు ఉంటే దాని ప్రకారం హంద్రీనీవాతో పాటుగా హెచ్ఎల్సిని కూడా మోడర్నైజేషన్కి మీరు ముందుకు రావాలి. ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను. ఈ జిల్లాలో అనంతపురం, ధర్మవరం, అట్లాగే ఉరవకొండ ఈ ప్రాంతాలు మొత్తం నీళ్ళు తాగే పరిస్థితి అంటే చివరికి ఎక్కడి వరకు మడకసిర వరకు కూడా అది హెచ్ఎల్సి నీళ్ళు తప్ప ఇంకోటి కాదని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్లు హెచ్ఎల్సి ద్వారా దాని డబ్బులు తీసుకోమని కోరుతూ ఉన్నాం. అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్లు కట్టాలి, మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మీ దయ, మీరు అన్నీ ఆపేశారు. చాలా చక్కగా మాట్లాడతారు, అది ఆపే మీద ఎవరు ఆపన్నారు మిమ్మల్ని? ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా. నీ ప్రభుత్వం, నా ప్రభుత్వం, చేర, చోళ, పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా? ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు నచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి, మేధావులతో మాట్లాడాలి, దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి, లేకుంటే సరిదిద్దాలి, మరింత మెరుగ్గా ముందుకు పోవాలి. ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని. మళ్ళీ రెవెన్యూ హౌస్లు పెట్టారట, వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట. గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నా నేను ఆఖరికి. అప్పుడే మర్చిపోతే ఎట్లా? జగనన్న బొమ్మలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం? కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను. ఈ జిల్లాకు న్యాయం జరగాలి. మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు, మీరు బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు, దాంట్లో డిప్యూటీ సీఎం పేరు, అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు. సంతోషం, మీరంతా కలిసి ఉండాల. ఈ సమాజాన్ని, దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడదీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకు నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసే మీ యొక్క కూటమి ఒక లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో మనం అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వమే మాటికి చొక్కా ఇప్పి జబ్బ చర్చి మాట్లాడతారు. ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని. మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారో చెప్పాలా. నిజంగా అనుకుంటే బాధేస్తుంది. వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు. అమరావతి గురించి మాట్లాడతారా మీరు? అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది. అప్పు మా నెత్తి మీద వేయాలి మీరు, మేం కట్టాలి మళ్ళా వాటిని. ఎవరితో మాట్లాడరు, హక్కున్న రాయలసీమతో మాట్లాడరు, ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు. మీరు అప్పులే కదా మీరు తెచ్చేది. గ్రాంట్గా రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు? అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు. మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం. గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు, నిజమే చెప్పాలి కదా, సత్యమైన విషయాలు చెప్పాలి కదా. 30,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరిచ్చిన 14,000 కోట్ల చిల్లర డబ్బులు మీరు మన ఇస్తే, దాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్తే, అందులో 11,000 అప్పులు కడతామని చెప్తే
ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏమిచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. ఈ మాట అన్నందుకు నేను బాధపడతా ఉన్నా. ఎందుకంటే ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. త్రూ గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. గవర్నర్ గారి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. దాన్ని క్యాప్టివ్ మైండ్స్ చేయాలి, దాన్ని సెయిల్తో అనుసంధానించాలి. అట్లాగే అప్పుడే కొద్ది రోజులు ట్యాక్స్ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్ పైన చూడాలి, స్టీల్ ప్లాంట్ పైన. ఇవి చేస్తే కదా స్టీల్ ప్లాంట్ బతికేది. అట్లా కాకుండా ఒక ఆయన చెప్తాడు, నేను కష్టపడ్డా తెచ్చా అని. చివరికి ఆ 11,000 14,000 పెట్టి ఇది ఇంకా పనికి రాదని అమ్మే ప్రయత్నం తప్ప దాదాపు 2-3 లక్షల కోట్ల విలువైన భూములే దానికి ఉంటాయి. 28,000 ఎకరాలు దానికి ఉంటాయి. ఇటువంటి అబద్ధం మాటలు. అసలు ఆత్మ లేకుండా మీరు విశాఖపట్నం రైల్వే జోన్ పెట్టారు కదా, పైసలు వచ్చే ఒక్క ఊరు కూడా దాంట్లో లేదు. చివరికి అరకు కూడా దాంట్లో లేదు, నర్సీపట్నం దాంట్లో లేదు. అదేమీ లేకుండా గుంతకల్లు, విజయవాడ ఇటుపక్క వచ్చే రోడ్లు పెట్టి పెడతారా మీరు రైల్వే జోన్ కింద? అంటే చివరికి ఎట్లా సిటీ బస్ లాగా మారిపోయింది. సిటీ బస్ అది చెప్తే బాగుంటుంది. విశాఖ రైల్వే సిటీ బస్ జోన్, సిటీ రైల్వే జోన్ పెట్టుకుంటే బాగుంటుంది ప్యాసింజర్లతో. ఎవరిని మోసం చేద్దామని? రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో నుంచి ఏ కొద్దిగానే తెచ్చారా మీరు? మాట్లాడేదేం సాగిలపడి నమస్కారాలు పెట్టుకోవడం తప్ప. బడ్జెట్ వస్తుంది, మరొకసారి కోరుతా ఉన్నాం మేము, రాయలసీమ నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం, శ్రీబాగ్ ఉడంబడికలో రాజధాని హైకోర్టు సమానంగా భావించబడ్డాయి. హైకోర్టు కర్నూలుకి ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రకటించింది. హైకోర్టు, న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు. ఆఖరికి మీరు రాగానే కోర్టుకి ఏమిస్తారంటే మేము అక్కడ బెంచ్ పెడతాము. మన న్యాయమూర్తి చెప్పాడు, బెంచ్ చెప్పేకి వాళ్ళెవరు, మేము కదా నిర్ణయించాల్సిందే అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంచిది కాదు. ఈ సమావేశాల్లోనే మరొక్కసారి కర్నూలులో న్యాయానికి పరంగా ఉన్న హైకోర్టు, పూర్తి స్థాయి హైకోర్టు, అట్లాగే న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అక్కడ తెచ్చి పెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అడగాల్సిన బాధ్యత ఈ రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రతిపక్ష నాయకులు లేకుంటే మంచిది అనుకుంటుంటారు మీరు. ఎందుకంటే మిమ్మల్ని అడుగుతాడు, నిలదీస్తాడు. మనం చూసాం కదా మీ అప్పుల లెక్కల్ని అట్లా కడిగేసి రాకడి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పే మాటలు ఎంత సత్యదూరంగా ఉంటున్నాయో అందరికీ అర్థమవుతూ ఉంది. రంగయ్య గారు చెప్పారు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవని మీరు చెప్పుకుంటే ఎట్లా? మా దగ్గరికి వచ్చినప్పుడు గలగల ఆడించుకొచ్చి వచ్చారు కదా మీరు. మాకు అన్నీ తెలుసు, మీ అప్పులు తెలుసు, విధ్వంసం తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా నా అనుభవం, నా సామర్థ్యం, నా వయస్సు, అట్లాగే డబుల్ ఇంజన్ నరేంద్ర మోడీ గారు, మా కూటమి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి కదా మా దగ్గరికి వచ్చింది. ఈ రోజున మా సైడ్ ఒక సామెత ఉంది, ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, దాటినాక బోడి మల్లన్న అని అంటారని చెప్పి అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సూపర్ 6ని ఒక్కటే అమలు చేయండి. పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు, ఎక్స్-ఎంపీ గారు. మీ యొక్క పెన్షన్ స్కీమ్లో ఎట్లా తగ్గించాలని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. ఎట్లా కట్ చేయాలి, దివ్యాంగులకు ఎట్లా కట్ చేయాలి, ముసలి వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి, వితంతువులకు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా తగ్గించాలనే ఆలోచన తప్ప పెంచుదామన్న ఆలోచన మీ దగ్గర లేదు. మేము చూస్తూ ఉన్నాం, జనానికి కూడా అర్థమవుతూ ఉంది. కనుక అన్ని కత్తరింపులు, తగ్గింపులు, లేకుంటే అబద్ధాలు చెప్పే మాటలు తప్ప మాకేం కనపడడం లేదు ఈ రోజున. కనుక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. మీ దగ్గర రోడ్ల గురించి మాట్లాడతారా? ఏదో కొత్త రోడ్లు వేసినట్లు ప్యాచ్లేసి అసలు ప్రపంచమంతా మా దగ్గర ఉందని చెప్తే ఎట్లా? పైగా మాకు ఇంకో మాట చెప్తారు, 1800 ఎన్ని కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయబోతున్నారంటే వీళ్ళంతా. అవి ప్రైవేట్లో ఇస్తారట.
ఎట్లేస్తావా అంటే వాళ్ళ పీపీపీ మోడ్ అట. పీపీపీ మోడ్లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట. ఏమి దుర్మార్గం ఇది. బహుశా గార్లదిరి నుంచి పెనకచెర్లకు పోవాలన్నా టోల్ కట్టిపోవాలే మేము, లేక అనంతపురం నుంచి నార్పలకు పోవాలన్నా టోల్ కట్టిపోవాల్సి వస్తుందేమో. చెప్పడానికి మీకుంటే ఉండొచ్చు, వినడానికి మాకు ఉండాలి. ఆఖరి మొత్తం ప్రైవేట్ పరే. మొన్ననో నేను ప్రజాశక్తి అనుకుంటాను, జెన్కోని ప్రైవేటైజ్ చేసే ఆలోచన జరుగుతూ ఉంది అని. అటువంటి ఆలోచన మానేమని కోరుతా ఉన్నా. మీ పూర్వ ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని పెంచింది మీరు అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం కోసం కాదు. ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అమ్ముతామని చెప్పారు మీరు. ప్రతి ఒక్కటి ఆ రోజున ఎవరికైనా సరే ప్రభుత్వం ఆస్తులంటే ప్రజల ఆస్తులే. ప్రజల ఆస్తులు పెంచడం అనేది ప్రభుత్వ ధర్మంగా ఉండాలని పెంచిన ఆస్తుల్ని మిమ్మల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా అప్పగించమని కాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఊరుకునే సిద్ధంగా లేం. ఇంకా అనేక అంశాలు మీతో మాట్లాడేది ఇంకా ఉంది, ఎందుకంటే శాసనం జరుగుతుంది. మీ యొక్క హావభావాలు చూస్తాం, మీరు చెప్పే మాటలు వింటాం. అసలుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రంలో ఉన్న వైసీపీ శ్రేణులు మీ యొక్క సత్య దూరమైన, అంతేకాకుండా ప్రజలను మాయ చేసే మాటల విధానాలని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. మరొక్కసారి చెప్తా ఉన్నా, నేను రాజకీయం అన్నది ప్రజల సంక్షేమం కోసం. రాజకీయాలంటే వ్యాపారం కాదు. పరిపాలన అంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కాని సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా శాంతి భద్రతతో సౌకర్యంగా ఉన్న రోజున, ఆరోగ్యంగా విద్యాపరంగా ఉన్న రోజున పెట్టుబడులు వస్తాయి, ఆరోగ్యకరమైన అలవాట్లు వస్తాయి. ఆ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని గవర్నర్ లాంటి పెద్ద మనిషి చేత సత్యదూరమైన విషయాలు, మీరు చేయని విషయాలు. అసలుకి 200 యూనిట్లకి ఎస్సీ ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని, అసలు ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీగా ఇచ్చిన విధానాలు ఇతరమని అనుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు గుర్తుంది, ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తే పైన బట్టలారేసుకుంటామని చెప్పిన రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. కాబట్టి మీరు చేయనివి, మీవి కానివి, మంచివైనవన్నీ మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పరిపాలన చేయమని, ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిపించడం అంటే శాసనసభ నాయకునికి అది అవమానమని, అతనికి నిజంగానే శాసనసభని సమీకృతంగా నడిపించడానికి అతనికి ఉన్న శక్తి సామర్థ్యం లేవని ప్రజలు భావిస్తారు. కాబట్టి మరొక్కసారి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడించడానికి మీరు తయారుగమని కోరుతా ఉన్నాం. లేకుంటే మేము మాట్లాడుకోవడం కోసం, మేము నిలబడడం కోసం, మేము పోరాడడం కోసం అశేష ప్రజానీకం తరఫున ఈ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని తెలియజేసుకుంటూ, వానికి హెల్త్ పైన ఎడ్యుకేషన్ పైన ప్రభుత్వ పరంగా మంచి దృష్టి ఉండదు. అతను ఎప్పుడు వీటిని దీంట్లో వచ్చే డబ్బుల్ని ప్రైవేటైజ్ చేయడం కోసం, ఎందుకు ఈ రోజున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లన్నీ, మేజర్ ఇన్స్టిట్యూట్లన్నీ వారు పెంచి పోషించినవే. రేపొద్దున ఈ 15 హాస్పిటల్ పీపీకి ఇచ్చి మోడీకి ఇస్తున్నా అంటే ఇవి ఇవ్వడానికి గ్యారెంటీ ఏముంది? ఆయన వచ్చిన రోజు మీకు మర్చిపోయారేమో. ఆయన వచ్చిన రోజున మొత్తం ల్యాబ్స్ అన్నీ ప్రైవేట్కి ఇచ్చేసారు, మనం చూసాం. అందుకంటే దుర్మార్గమైన సంగతి ఏం జరిగిందంటే, ఈ జిల్లాకు, మన జిల్లాకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ అనంతపురం జిల్లాకు రావాలని 50 ఎకరాల స్థలాన్ని కూడా ఆ రోజు మేము చూసి పెట్టాం. బత్తలపల్లి లేకుంటే కూడేరు పక్క అని. చివరికి ఆ రోజు మనకు గుర్తుకుందా, ఎయిమ్స్ శాఖను ఎయిమ్స్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనకి ఇక్కడికి వచ్చిపోయాడు. ఆ పేపర్ తేవడం మర్చిపోయా నేను. ఆయన ఏ జిల్లాకి ఏం చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన ఒక ప్రకటన ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడదాం. అది చట్టం లేదు, ఏమీ లేదు. ఈరోజు ఏం పెట్టాడు ఆఖరికి? ఆ క్యాన్సర్ మనం తెచ్చింది ఆఖరికి. ఆ రోజున్న హెల్త్ మిషన్లో బాగా క్యాన్సర్ స్టార్ట్ చేశాం ఇక్కడ. ఈరోజు కూడా ఒకటి డబ్బులు తగ్గించడం ఏంది? రేపొద్దున ఈ హాస్పిటల్లో కూడా నేను పీపీపీ మోడీ కింద ఇస్తానని చెప్పి నేను పెద్ద ఆశ్చర్యపోను ఆఖరికి. సో ఈజ్ మూడ్ ఈజ్ లైక్ దట్. నేను ఎప్పుడు చెప్పేమాట ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి భావజాలం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల యొక్క సంక్షేమం, విద్యా వైద్యం ఎట్లా ఉండాలి,
రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉండాలి, ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ భావజాలం జగన్మోహన్ రెడ్డి గారి ఇటువైపున. అటువైపున అసలు ప్రజలకి అందకుండా ప్రజల్ని ఏ విధంగా మార్కెట్ ఫోర్సెస్కి బలి చేయాలి, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి. చివరికి ఆయన మర్చిపోవచ్చు, లేదా ఆయన చాలా కన్వీనియంట్గా ఈ రోజున హైటెక్ సిటీ కట్టిన దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత జరిగిందని ఒక డాక్టరేటే ఉంది. సేమ్ థింగ్ ఇక్కడ మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను ఒకటే ఆయన పట్ల ఒక గౌరవం కూడా ఉంది. ఎందుకంటే ఆ తరానికి మిగిలిన నాయకుడు, ఆఖరి నాయకుడు అతను. ఆ తరానికి అతని ఆయన పద్ధతులు, ఆయన మాట్లాడే తీరు, లేక ఆయన ఇచ్చే వాగ్దానాలు భవిష్యత్ తరాలకి మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేగాని ఒక చెడ్డ సాంప్రదాయాన్ని క్రియేట్ చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను.